ఎప్పటికప్పుడు రేట్లు పెంచడం, దానిని పాపం ఆ మద్యం వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం మోపడం, వచ్చేటువంటి ఆదాయాన్ని నీకింత నాకింతానని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులు వేసుకోవడం అనేటువంటిది ఈరోజు అన్ని విషయాల్లో ఆనవాయితీగా మారింది. అందులో ఈరోజు మద్యం కూడా ఒక పెద్ద స్కామ్ కింద మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మద్యం వినియోగం చూస్తే ఎక్కడా లేనటువంటి విధంగా దాటంలో మద్యానికి సంబంధించి లిమిటెడ్ ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను దీనికి సంబంధించినటువంటి దాంట్లో మద్యాన్ని లిమిట్ చేశాడు. ఆయన టైమింగ్స్ కూడా షాప్స్ రెస్ట్రిక్ట్ చేశాడు, టైమింగ్స్ లిమిట్ చేశాడు. అటువంటిది ఈరోజు బ్రహ్మాండంగా వినియోగం పెంచారు. వినియోగం పెంచిన తర్వాత ప్రభుత్వానికి ఏదైనా ఆదాయం వస్తుందంటే ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రావటం లేదు. వచ్చేటువంటి వినియోగం, దాని ద్వారా వచ్చేటువంటి డబ్బు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళ జోబుల్లోకి పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి చూస్తే వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పంచుకుంటున్నారు. దాని ప్రకారం ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం తక్కువ, మీరు పంచుకునేటువంటి ఆదాయం ఎక్కువగా తయారైంది. అంటే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, నేను సంపదను పెంచుతాను అని. పాపం జనాలందరూ ప్రజలకు సంపద పెంచుతామని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేది ప్రజలకు సంపదను కాదు, తన సంపదను పెంచుకుంటున్నాడు. తనకు సంబంధించినటువంటి పచ్చ చొక్కాలు దొరుకున్నటువంటి వాళ్ళ సంపద పెంచుతున్నాడు తప్ప సంపద సృష్టి అనేటువంటిది ఎక్కడ ప్రజలకు కనపడటంలే. ఆ సంపద సృష్టి అనేటువంటిది తనకి, తన కుటుంబానికి, తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే పరిమితమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అన్ని విషయాల్లో ప్రజల మీద బాధుడు కార్యక్రమం మొదలుపెట్టాడు. ఏది జరిగినా సరే నిత్యం ఏదో ఒక విధంగా ప్రజల మీద అదనపు భారం మోపడం తప్ప మరొకటి కాదు. దానిలో భాగంగా పాపం మందు బాబుల్ని వాళ్ళకి రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మద్యం ఏరులై పారించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు తీసుకుని ఈరోజు మొత్తం షాపుల టెండర్లు అన్నీ కూడా ఎల్లో సిండికేట్ ఏకమై పోలీసుల పహారా మధ్య ఎవడన్నా మాట్లాడినా, షాపు వేసినా, లేదు వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ ఇవ్వాలన్నా ఆయన పోయి ఎమ్మెల్యేని కలవాలి. ఆ ఎమ్మెల్యే ఆ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి చెప్పాలి. ఆయన చెప్తే తప్ప రాదు. ఒకవేళ ఎవడన్నా భిన్నంగా వేస్తే నేను వేశాను కదా నాకు ఇవ్వమంటే ఎక్కడ ఒక మారుమూల ప్రాంతంలో వాడికి షాపును కేటాయిస్తారు. ఎమ్మెల్యే కానీ చెప్పకపోతే మారుమూల షాపులో బారేస్తారు. అంటే నష్టం వచ్చేటువంటి దగ్గర ఎక్కడ రూపాయి మిగలకుండా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలకు ముడుపులు కడితేనో లేకపోతే ఇంకొకటి ఇస్తేనో ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళకి ఆదాయం వస్తుంది తప్ప ఎమ్మెల్యేలకి చంద్రబాబు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుల కనుసన్నల్లో మెలిగే వారికి మిగతా వాళ్ళకి ఎక్కడ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఒకసారి చూస్తే ఎక్కడ పట్టినా ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వచ్చాయి. పాపం మహిళలు కంటికి కడివడి ఏడుస్తున్నారు. అయ్యా ఊళ్ళలో బెల్ట్ షాపులు వచ్చాయి, గతంలో దొరకనటువంటి మద్యం ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతుంది, దానివల్ల మా కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళు తాగుడికి బానిసనేటువంటి వాళ్ళు, అలవాటు పడేటువంటి వాళ్ళు విచ్చలవిడిగా ఈ బెల్ట్ షాపులో వెళ్తే ఎప్పుడంటే అప్పుడు దొరికేటువంటి లభ్యం వల్ల ఈరోజు కుటుంబాలు చితికిపోతున్నాయని చెప్పి బాధపడేటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ మాకు అవసరంలే, మాకున్నది మా లక్ష్యం. ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోట నాయకులు కానీ ప్రతి మద్యం షాపు నుంచి బెల్ట్ షాప్ వరకు మాకు ఎంత కమిషన్ ఇస్తారో చెప్పండి, మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. షాపుకి సంబంధించి అయితే పోలీసులు వాళ్ళ మధ్య ఈ టెండర్ల ప్రక్రియ జరగాల. ఆ టెండర్లన్నీ తెలుగు తమ్ముళ్ళకే పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళకి రావాలా. కింద స్థాయి సెకండ్ గ్రేడ్ వాళ్ళు మాత్రం ఊర్లలో పెట్టాలంటే కొన్ని దగ్గర వేలం పాటలు కూడా నిర్వహించి డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర. లేదంటే మాకు నెలకి ఎంతని చెప్పి కడితే ఇక్కడ మీరు బెల్ట్ షాప్ పెట్టుకోవచ్చు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు వాళ్ళ ఆంక్షలు జారీ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు వసూలు చేసేటువంటి పని. నేను చెప్పేది చంద్రబాబు నాయుడు ఈరోజు సమాధానం చెప్పాల్సింది, ఎన్నికలకు ముందు నువ్వు ఏమి చెప్పావు పదే మద్యం రేట్లు తగ్గిస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదు? ఈరోజు ఏరు దాటాక తెప్పతగలేసినట్టుగా ఈరోజు మద్యం తగ్గించకపోగా బాటిల్ 10 నుంచి 20 రూపాయల నుంచి 30 రూపాయల దాకా పెంచుకుపోతూ ఉంటే ఇది భారీగా కమిషన్లు దండుకునే దాంట్లో భాగంగా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఇది ఎవరిని ఆలోచించి ఎవరిని ఉద్దేశించి నిర్ణయం తీసుకున్నావు? దీనివల్ల ప్రభుత్వ ఆదాయమా పెరిగే పరిస్థితి కనపడటంలే. లేదు దీనికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు ఉన్నటువంటిది రేట్లు పెంచడం, రేట్లు పెంచి వాళ్ళకి దోచిపెట్టడం, వాళ్ళ దగ్గర నువ్వు కమిషన్లు తీసుకునే దానికి ఆలోచన చేయడం తప్ప ఇది ప్రజల సొత్తు పరుల పాలు అన్నట్టుగా ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి సొత్తుని మీరు దొంగల్లాగా చేరి పంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఒక్కొక్కరు డీల్ చేసుకోవడం, ఆ డీల్ ప్రకారం ఎవరికి ఇవ్వాలనేటువంటిది జిల్లాల వారీగా మీరే నిర్ణయించడం, దానికి మీ ఎమ్మెల్యేలకు కొంత వాటాలు, మీకు సంబంధించినటువంటి దాంట్లో 100 కోట్ల రూపాయలు ఇప్పటికే మీరు డీల్ కుదుర్చుకుని ఈ సిండికేట్తో ఆ డీల్లో భాగంగా ఇప్పటికే మీకు ముడుపులు అందేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో పరాకాష్ఠగా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ఈరోజు జేబులోకి ఏటా ముడుపుల వరద పారించుకోవాలనేటువంటి దాంతో
కొన్ని ఛానళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు కూడా పాపం మీడియా కూడా ఏదో అద్భుతం జరిగిపోతుంది, నిన్నటిదాకా ఏమో పెంచితే ఏమో పెంచినారని మాట్లాడకుండా పాపం దుకాణదారులకు నష్టం వస్తుందంట. దానివల్ల పాపం చంద్రబాబు నాయుడు వాళ్ళని బయట వేయడానికి మందుబాబుల మీద బాధాడంట అని దాని మీద కొన్ని వార్తలు ప్రచురించడం. ఇవన్నీ చూస్తే